నమస్కారం. నేను చందు. సెలవుల సద్వినియోగం ఇదిగో ఇలా. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి పరీక్ష రాసిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. భారం దిగిపోయినట్లుగా, గాల్లో తేలుతున్నట్లుగా రకరకాలుగా ఉంటుంది. సెలవు రోజుల ఆనంద సమయాన్ని ప్రయోజనకరంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అది ఎలాగో చూద్దామా? ఏడాది మొత్తం సమయమంతా తరగతులకు హాజరు కావడానికి, పరీక్షలకు సిద్ధం కావడానికే సరిపోతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న సమయం ఏమాత్రం సరిపోదు. దాంతో తర్వాత చూద్దామని ఎన్నో పనులను వాయిదా వేస్తుంటారు చాలామంది. ఈ వేసవి సెలవుల్లో కావలసినంత సమయం దొరుకుతుంది కాబట్టి దాన్ని ఇష్టమైన పనులను నేర్చుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఇప్పుడు దొరికిన ఈ వ్యవధిలో మీ పనితీరును ఒకసారి సమీక్షించుకోవాలి. ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారు, సెలవుల్లో వాటిని మెరుగుపరుచుకునే మార్గాల గురించి కాస్త ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏ సబ్జెక్టులకు అదనపు సమయాన్ని కేటాయించాలనే విషయంలోనూ స్పష్టత తెలుసుకోవచ్చు. ఇంటర్న్షిప్లు. కొన్ని రకాల ఇంటర్న్షిప్లు వేసవి సెలవుల్లో దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. తరగతులు జరిగేటప్పుడు తీరిక లేకపోవడం వల్ల వీలు కాకపోయి ఉండొచ్చు, లేదా విషయం మీకు తెలిసే నాటికి గడువు తేదీ దాటిపోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. వివిధ ఇంటర్న్షిప్లకు సంబంధించిన సమాచారాన్ని ఆసక్తిగా సేకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రణాళిక. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసినట్లయితే శిక్షణ తరగతులకు వెళ్ళొచ్చు. అవి మీ ప్రాంతంలో లేకపోయినా, ఆర్థిక స్తోమత సహకరించకపోయినా సబ్జెక్టుల ప్రకారం ప్రణాళిక వేసుకొని శ్రద్ధగా చదువుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. కొన్ని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త వాటిని నేర్చుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరి విదేశీ భాషలను కూడా నేర్చుకోవచ్చు. దీనికోసం ఆన్లైన్ వేదికలను ఉపయోగించవచ్చు. పుస్తకాల పఠనం. పుస్తక పఠనం మీ అభిరుచి అయితే సెలవుల్లో మీకు నచ్చిన వివిధ పుస్తకాలు చదువుకోవచ్చు. సబ్జెక్టుకు సంబంధించిన రచనలు చదివి కూడా పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అలాగే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న సమయం సరిపోనప్పుడు ఈ సెలవులను చక్కగా వినియోగించుకోవచ్చు. వీటితో పద సంపద అంటే వొకాబులరీ పెరగడంతో పాటు సృజన, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. బ్లాగ్ కూడా రాయొచ్చు. స్నేహితులతో మీ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకుంటూనే ఉంటారు కదా, అలాగే బ్లాగ్ మొదలుపెట్టి చక్కగా రాయడం అలవాటు చేసుకోవచ్చు. బాల్య స్మృతులు. విహారయాత్రల అందమైన అనుభవాలు, స్కూల్ లేదా కాలేజీలో జరిగిన సరదా సంఘటనలు, స్నేహితులతో కలిసి చేసిన చిల్లిపి అల్లర్లు, ఇలా ప్రతి విషయాన్ని ఆసక్తికరంగా రాతపూర్వకంగా పంచుకోవచ్చు. ఇకపోతే టెడ్ఎక్స్. ఎంత జాగ్రత్తగా చదివినా ఒక్కోసారి అనుకున్న ఫలితాలను పొందలేరు. అలాంటప్పుడు ఒకలాంటి నిరాశ నిస్పృహలు ఆవరిస్తుంటాయి. కోరుకున్న కొలువును సాధించగలమా లేదా అనే అనుమానాలు పట్టి పీడిస్తుంటాయి. ఇలాంటప్పుడు టెడ్ఎక్స్ చూడడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో కష్టాలు నష్టాలను ఓర్చుకొని అనుకున్నది సాధించిన వారి అనుభవాల నుంచి విలువైన జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. అవన్నీ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి దిశానిర్దేశం చేస్తాయి. పార్ట్ టైం జాబ్ కూడా వేసుకోవచ్చు. విద్యార్థులందరికీ ఆర్థిక పరిస్థితి ఒకే విధంగా ఉండదు కదా. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులందరూ నగరాలకు వెళ్ళి చదువుకుంటారు. పుస్తకాలు కొనుక్కోవడానికి, కాలేజీ ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి పార్ట్ టైం జాబ్లను ప్రయత్నించవచ్చు. ట్యూషన్లు చెప్పవచ్చు. ఆన్లైన్ సంస్థల వస్తువులు, ఫుడ్ డెలివరీ చేయవచ్చు. నిర్ణీత వేళల్లో 2 వీలర్ 4 వీలర్లకు డ్రైవర్గాను పనిచేయవచ్చు. కష్టపడి పనిచేయడాన్ని అవమానంగా భావించకూడదు. ప్రముఖ వ్యక్తులందరూ ఇలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. పొందిగ్గా. పరిసరాల ప్రభావం అందరిపైన ఉంటుంది. గదిలోని పుస్తకాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉంటే ప్రశాంతంగా ఉండలేరు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టి గదిని శుభ్రంగా ఉంచితే చూడచక్కగా ఉండడంతో పాటు మనసంతా హాయిగాను ఉంటుంది. కాబట్టి సెలవుల్లో చదువుకునే గదిని కాకుండా ఇంటిని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు మీ ఇంటి దగ్గరలోని పార్క్ మాసిన గోడలతో, విరిగిన బెంచ్లతో అపరిశుభ్రంగా ఉందనుకుందాం. స్నేహితులతో కలిసి దాన్ని బాగు చేయవచ్చు. గోడలకు అందమైన చిత్రాలతో తీర్చిదిద్దొచ్చు. బెంచీలకు రిపేర్లు చేయించవచ్చు. మన కోసమే కాకుండా నలుగురి కోసం ఏవైనా చేయాలనే తపన ఉంటే ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయవచ్చు. మనసుంటే మార్గాలెన్నో. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉండాలి కానీ వాటి వేసవి సెలవులను మించిన మార్గం ఉండదు. వాటికి ఇష్టమైన పనులన్నీ నేర్చుకోవచ్చు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, హస్తకళలు, ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు. అయితే ఈ సెలవులు పూర్తయ్యేలోపే అన్నిట్లోనూ నిష్ణాతులు కాలేకపోవచ్చు. కానీ
ఆసక్తి ఉంటే అంతటితో వదిలిపెట్టకుండా ఆ తర్వాత కూడా మనం కొనసాగించవచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. సెలవుల సద్వినియోగం ఇదిగో ఇలా. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోండి. మీకు ఇష్టమైనవి టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.